ఈ నెల 20వ తారీఖున సుప్రీంకోర్టు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శి ఫైనాన్స్ మీద వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ ని డిస్మిస్ చేయడం జరిగింది. ఆ డిస్మిస్ చేసిన తర్వాత బహుశా రామోజీరావు గారు నిజానికి దివంగతులయ్యారు. ఆయన గురించి వేసినటువంటి పిటిషన్ ఆయన మరణానంతరం డిస్మిస్ అయింది. ఈ సందర్భంగా ఆయన గురించి విమర్శ చేయటం అనేది బాధాకరమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మరణించిన వ్యక్తి గురించి మాట్లాడవలసి రావడం అనేది కొంత బాధ కలిగించేటటువంటి అంశం. అయినా అనివార్య పరిస్థితుల్లో ఆయన గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే ఎప్పుడైతే 20వ తారీఖున సుప్రీంకోర్టులో పిటిషన్ ని డిస్మిస్ చేశారో ఆ తర్వాత ఆయన పత్రిక, ఆయనతో పాటు ఎల్లో మీడియా, ఇంతే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ విచిత్రమైన కథనాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాయి. దానిలో ఏంటంటే ఆయన కడిగిన ముత్యంలా వచ్చాడని, రాపడని వజ్రమని, మట్టిలో మాణిక్యమని, మహాత్ముడని, గొప్పవాడని ఇలాంటి పొగడ్తలు పొగిడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానితో పాటు అసలు నాకు అనుమానం, నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన మహాత్ముడు, ప్రతి ఊర్లో కూడా ఆయన విగ్రహాలు పెట్టాలని చెప్పినా చెప్తాడు. ఎందుకంటే ఆయన మరణానంతరం ఆయన సంస్మరణ దినోత్సవానికి 12 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఖజానా నుంచి ఖర్చు పెట్టి చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి ప్రయత్నం, కొన్ని యూట్యూబ్ ఛానల్ చెప్పేటటువంటి ప్రయత్నం, ఎల్లో మీడియా ప్రచారం చేసే ప్రయత్నాలకు భిన్నంగా వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అనే ఉద్దేశంతో నేను మీ ద్వారా ప్రజలకు కొన్ని వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారుకి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు రాజకీయ నాయకుడు కాదు, కానీ అందరికన్నా మించిన రాజకీయ నాయకుడు. రామోజీరావు గారు తెలుగుదేశం కాదు, కానీ తెలుగుదేశాన్ని నడిపించేటటువంటి ఒక మహత్తరమైన శక్తి కలిగినటువంటి వ్యక్తి. అలాంటి రామోజీరావు గారి మీద 2008లో అనుకుంటాను ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. అది రామోజీరావు గారి మీద కాదు, రామోజీరావు గారు నడుపుతున్నటువంటి మార్గదర్శి ఫైనాన్స్ మీద. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట వ్యతిరేకంగా రాష్ట్రంలో, దేశంలో డిపాజిట్లు సేకరిస్తుంది అని. ఆ తరువాత 2008లో అప్పుడున్న ప్రభుత్వం విచారణ జరిపి ఆయన మీద కేసు కూడా రిజిస్టర్ చేశారు. చట్ట వ్యతిరేకంగా ఆర్బీఐ 45(s) సెక్షన్ ప్రకారం మార్గదర్శి ఫైనాన్స్ చేస్తున్నది క్రిమినల్ నేరము, ఇలా వసూలు చేయకూడదు అని కేసు కూడా రిజిస్టర్ చేశారు. దాని గురించి కొన్ని మాటలు ఇక్కడ చెప్పాలి. అదేమిటంటే ఈ దేశంలో ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ సంస్థల మీద కొన్ని ఆంక్షలు పెడుతుంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుని ప్రజల్ని ముంచేకోకుండా ఉండటం కోసం. అవి ఇన్కార్పొరేట్ అయినటువంటి సంస్థలు మాత్రమే, లైక్ బ్యాంక్స్, డిపాజిట్స్ వసూలు చేయాలి. ఎవరు పడితే వాళ్ళు డిపాజిట్స్ వసూలు చేయడానికి వీల్లేదు. అంబటి రాంబాబు డిపాజిట్స్ వసూలు చేయడానికి వీల్లేదు, లేదా మీరు డిపాజిట్స్ వసూలు చేయడానికి వీల్లేదు పబ్లిక్ గా. కాకపోతే లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఎవరికో మనం ₹2 వడ్డీ ఇస్తాం, వాళ్ళేమో ₹2 వడ్డీ ఒకసారి కొంతకాలం ఇస్తారు, తర్వాత అసలు కూడా ఎగ్గొడుతూ ఉంటారు. ఇలాంటివి జరగకోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆర్బీఐ కొన్ని చట్టాలు చేసింది. ఆ చట్టాల ప్రకారం రామోజీరావు గారు
చేస్తున్నటువంటిది, ఆయన ఫైనాన్స్ కంపెనీ చేస్తున్నది, ఆయన మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేస్తున్నది చట్ట వ్యతిరేకమైన కార్యకలాపం. ఇది నేను చెబుతున్నటువంటి అంశం కాదు. 2008 ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ ప్రశ్న లేవనెత్తక ముందే ఆర్బీఐ నోటీస్ ఇచ్చింది మార్గదర్శి ఫైనాన్షియర్స్ కి. 2097లో ఒకసారి చూపించండి. ఏమని అంటారంటే వాళ్ళు, మీరు ఇలా వసూలు చేయటం చట్ట వ్యతిరేకం, దీన్ని ఆపేయండి అని. ఇది నా దగ్గర ఒకటే ఉంది పబ్లిక్ లో. అంతకు ముందు నుంచి కూడా 2097 కదా, అంతకు పూర్వం ఆ తర్వాత కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రామోజీరావు గారి సంస్థకు అనేకమైన నోటీసులు ఇచ్చింది. అయ్యా, మీరు చేస్తున్నది తప్పు, మీరు ఇలా వసూలు చేయకూడదు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఏర్పడిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాతే మీరు చేయాలి అని. ఎందుకు రామోజీరావు గారు చేయకూడదంటే, ఆయన హెచ్యుఎఫ్ మీద కలెక్ట్ చేస్తున్నాడు. హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ పేరుతో ఎంత వసూలు చేశాడో తెలుసా మీకు? 2600 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేశాడు, డిపాజిటర్ల దగ్గర నుంచి. ఇది చట్ట వ్యతిరేకం అనేటువంటి అభిప్రాయం ఖచ్చితంగా ఆర్బీఐకి ఉంది. ఆర్బీఐ అనేక సందర్భాల్లో నోటీసులు ఇచ్చింది. దానికి కుంటి సాకులు చెప్తూ దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లేవనెత్తిన ప్రశ్న తర్వాత, ఆయన మీద కేసు పెట్టిన తర్వాత దాన్ని మూసేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసి, ఈ 2600 కోట్ల రూపాయలు మీరు చెల్లించాల్సిందే అని చట్టం చెబుతుంటే, అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి సంస్థలను అమ్మేసుకున్నాడు. ఆయనకున్నటువంటి అనేక టీవీ ఛానల్స్ ని అమ్ముకొని, అంబానీకి అమ్ముకొని, దానిలో వచ్చిన డబ్బుల్ని తీసుకెళ్లి డిపాజిట్లకు ఇచ్చారు. ఇప్పుడు ఇదంతా కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత, ప్రభుత్వం దాన్ని పర్సూ చేసి కేసు పెట్టిన తర్వాత మొత్తం డిపాజిట్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఎంతవరకు ఇచ్చారో ఎంతవరకు ఇవ్వలేదో అది వేరే అంశం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, గౌరవనీయులు దివంగతులు అయినటువంటి రామోజీరావు గారి ఫైనాన్స్ సంస్థ చట్ట వ్యతిరేకంగా చాలా కాలం ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటటువంటి కార్యక్రమం చేసింది. ఇది నేరపూరితమైనది. అందుకే చాలా సందర్భాల్లో మేము చెప్పాం, ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఈజ్ ఎ వైట్ కాలర్ క్రిమినల్, ఆర్థిక నేరగాడు. ఆర్థిక నేరాలు చేసి అనేకమైన నేరాలకు పాల్పడి 1,00,000 కోట్ల రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. ప్రభుత్వాలకు అండగా ఉండి ప్రభుత్వాల దగ్గర నుంచి అండ తీసుకుని అనేది ఇవాళ మేము చెబుతున్నటువంటి అంశం కాదు, అనేక సందర్భాల్లో మేము ఆరోపించినటువంటి అంశాలు. ఇక్కడ అసలు విషయానికి వస్తే, కేసు పెట్టిన తర్వాత ఆయన అమ్మేసుకుని డిపాజిట్లు చెల్లించేశాం అన్నారు. కొంతమంది డిపాజిట్లు ఎవరో తీసుకోకపోతే అవన్నీ ఎస్క్రో అకౌంట్లో వేశామని కూడా చెప్పారు. అయితే దీనిలో గమనించవలసినటువంటి అంశం ఏంటంటే, 2018లో ఈ కేసును హైకోర్టు, హైదరాబాద్ లో ఉన్నటువంటి హైకోర్టు, మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి హైకోర్టు, నెక్స్ట్ రోజుని రెండు హైకోర్ట్స్ గా విభజించబడుతున్నటువంటి తరుణంలో రామోజీరావు గారు ఒక పిటిషన్ వేసుకున్నారు. ఆ పిటిషన్ ప్రకారం దీన్ని కొట్టేశారు, ఈ కేసుని. చాలా విచిత్రం ఇది.